ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా యువతకు కనీ విని ఎరగని రీతిలో 6,000 కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం అని రొమ్ము విరుచుకొని వారు చెప్పారు. వీళ్ళంతా బల్లలు కొట్టారు. అధ్యక్ష, ఏడాది అయిపోయింది అధ్యక్ష. ఒక్క రూపాయి ఒక్క యువతి యువకుడికి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా మేలు జరిగిందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ ఈ సంవత్సరం సేమ్ డైలాగ్, సేమ్ పారాగ్రాఫ్, సేమ్ పేజ్, సేమ్ స్పీచ్. మళ్ళీ ఈసారి అధ్యక్ష ఈ బడ్జెట్ లో కూడా అదే చెప్పారు అధ్యక్ష. 6,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, ఇది ఒక గేమ్ చేంజర్ అంటారు. పోయినసారి చెప్పే ఒక్కరికి చేయలే, మళ్ళీ అదే స్పీచ్, అదే డైలాగ్, అదే పారాగ్రాఫ్ డిట్టో కాపీ పేస్ట్ మళ్ళీ పెట్టి మళ్ళీ చెప్పారు అధ్యక్ష. ఏం మోసం అధ్యక్ష ఇది? ఎట్లా నమ్మాలి? ఈ బడ్జెట్ కి ఏం శాంటిటీ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీరు గేమ్ చేంజర్ అని డప్పు కొట్టుకున్న ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువకులకు సాయం చేశారో ఒక్కసారి ఆ వివరాలు చెప్పాలని చెప్పి గౌరవనీయులు భట్టి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కానీ విని ఎరగని రీతిలో కేటాయించిన 6,000 కోట్లు ఏ యువకుల ఖాతాల్లో పడ్డాయో, ఎవరి జేబుల్లోకి మళ్ళాయో, లేక మీ ఎగవేతల ఖాతాలో జమైనాయా క్లారిఫై చేయాలని చెప్పి భట్టి గారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. నాకు సందేహం వస్తుంది అధ్యక్ష. అక్కడ చూస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక్కడ చూస్తే రాజీవ్ యువ వికాసం, పేర్లు ఘనంగా ఉన్నాయి. పాపం పెద్దలు ఇందిరమ్మ గారు, కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు పేరు పెట్టింది అధ్యక్ష. నాకంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఐ నో హిమ్, ఎందుకంటే నాతో కూడా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు అంటే వారి మీద, ఇందిరమ్మ మీదనో రాజీవ్ గాంధీ మీద ఆయనకు ప్రేమ ఉండకపోవచ్చు. కానీ భట్టి గారు అయితే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, మీరైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా భట్టి గారు. మీ పెద్దల పేర్లు పెట్టి పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఇది వారిని గౌరవిస్తున్నారా, మీరు వారిని అవమానపరుస్తున్నారా? ఒకవేళ మీకు అమలు చేసే ఉద్దేశమే లేకపోతే భట్టి గారు, రాజీవ్ యువ వికాసం అనే బదులు రేవంత్ ఆత్మీయ మోసం అని పెట్టుకోండి, లేదు భట్టి విక్రమార్క గారి యువ భ్రమలు అని పెట్టుకోండి. మీ పేర్లు పెట్టుకోండి, వాళ్ళ పేర్లు పెట్టి ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష.